బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల నుంచి ఎప్పుడైతే అమిత్ షా పార్లమెంట్లో మన అంబేద్కర్ మనందరికీ కూడా రాజ్యాంగం రచించుడే కాదు, మన భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేయాలి, బీద బలహీన వర్గాలు ఏ విధంగా అందరితో సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ఆ రోజు రాజ్యాంగం రచించిండు. ఆ రాజ్యాంగమే ఇవాళ మనకు ఒక భగవద్గీత అయింది, ఒక బైబిల్ అయింది, ఒక ఖురాన్ అయింది. ఎందుకంటే మనతో పాటు జీవించి మనం చూసిన దేవుడు ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన రాజ్యాంగాన్ని రచించినందుకు ఇవాళ అమిత్ షా గారు వ్యంగ్యంగా ఏ విధంగా మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఆయన అన్నది ఏంది, అమిత్ షా గారు ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకు అంటుర్రు, రాముడో సీతనో అని అన్నారు. అది తప్పు కదా. మనకు కనిపించే దేవుని మనం అందరం కూడా ప్రార్థిస్తాము, మొక్కుతాము, ఆ విధంగా మనం ఆయనను ఆరాధిస్తున్నాం. మరి ఆయన గురించి అట్లా మాట్లాడు అమిత్ షా గారు ఇది ఒక్కటేసారి కాదు. అమిత్ షా గారి బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొని ఒక గుజరాత్ నుంచి బహిష్కరించిన ఒక నాయకుడు అంటే మీరు అతని మనస్తత్వం ఏందో మనం తెలుసుకోవాలి. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా అంబేద్కర్కు వ్యతిరేకంగా మత చిచ్చు పెట్టి పాలించే పార్టీ బీజేపీ పార్టీ. మరి అంబేద్కర్ ఏమో మతాలు కులాలు అన్నీ కావు, అందరం కలిసి ఉండాలి, భారతదేశం ఏ విధంగా ముందరికి పోవాలని ప్రపంచ దేశాలకే ఒక తొవ్వ చూసిన మహనీయుడు మన అంబేద్కర్. మనం ప్రతి ఊర్లో కూడా అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టుకుంటాం, ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఆయనను చూడంగానే ఆయన అన్నీ గుర్తొచ్చే విధంగా మనం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మనం గుడికి కూడా పోతున్నాం, గుళ్ళల్లో కూడా దేవుని పూజిస్తున్నాం, కాదంటలేం. కానీ అంబేద్కర్